హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులకు మరికొద్ది గంటల్లో అదృష్టం. ఎందుకంటే ఈ సమస్య నుంచి బయటకు వచ్చారో, ఎన్నో రకాల పరిస్థితులను అధిగమించి బయటపడ్డారో, చెడు వెనుక మంచి ఖచ్చితంగా ఉంటుంది. మీ యొక్క పాప కర్మల రీత్యా కలిగినటువంటి ఈ పరిస్థితుల నుంచి బయటపడబోతున్నారు. మీరు చేసిన మంచి పనులే మీకు ఇందుకు సహకరించబోతున్నాయి. భగవంతుని అనుగ్రహంతో కుంభరాశి వారి జాతకులకు మరికొద్ది గంటల్లో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఇందులో ఏ మాత్రము కూడా సందేహమే వలదు. అయితే కుంభరాశి వారి జాతకులు ఎన్నో రకాల సమస్యలను ఇప్పటి వరకు అధిగమిస్తూ వచ్చారు. కానీ చివరాఖరకు దేవుడు పెట్టినటువంటి ఈ అగ్ని పరీక్ష నుంచి కూడా బయటపడ్డారు. ఇక అదృష్టమే అదృష్టం, కీర్తి పతాక దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారి జాతకులకు మరికొద్ది గంటల్లో ఎలా ఉండబోతుంది, ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది, ఏ పరిస్థితుల నుంచి బయటపడ్డారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులు. ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. ఎంత అర్ధరాత్రి అయినా వీరి తలుపు తడితే చాలు, ఇతరులకు కష్టం అని చెబితే చాలు, వీరే స్వయంగా వెళ్లి మరి ఆ సమస్యను పరిష్కరించి వస్తారు. ఆర్థిక పరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, చేతల పరంగా కావచ్చు, ఎటువంటి సమస్య అయినా ఏ విధంగా అయినా కూడాను పరిష్కరించే సత్తా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఇతరులకు కష్టం అనగానే గుర్తుకొచ్చేది కుంభరాశి వారి జాతకులే. ఇందులో ఏ మాత్రము సందేహం లేదు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా కుంభరాశి వారి జాతకులు ఇటువంటి మధ్యవర్తిత్వం వలనే ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఆ యొక్క ఇబ్బంది అకస్మాత్తుగా మిమ్మల్ని ఎంతో వేధించింది. అయితే ఆ యొక్క మధ్యవర్తిత్వం అయిన వారి మధ్యనే జరగడం ఇక్కడ గమనార్హము. అయిన వారి మధ్యనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈ యొక్క మధ్యవర్తిత్వం కారణంగా ఒకరి తరువాత ఒకరు మీ మీద నిందలు వేసుకుంటూ వచ్చారు. అంతేకాదండి, ఎన్నో రకాలైనటువంటి మాటలు కూడా పడ్డారు. ఆ యొక్క పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి ఈ తరుణంలోనే మీకు శుభవార్త అందబోతుంది. ఆ యొక్క సమస్యలో మీ హస్తం లేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇది శుభవార్తే. అలాగే ఇప్పటి నుంచి కూడాను మీకు పరీక్ష కాలం ముగిసిందనే చెప్పాలి. భగవంతుడి అనుగ్రహంతో ఇక నుంచి అంతా మీ మంచికే జరుగుతుంది. మీ చుట్టుపక్కన ఉన్న వారిని అందరినీ నమ్మడం మానేసి ఉంటారు ఇప్పటి వరకు కుంభరాశి వారి జాతకులు. ఎందుకంటే ఎవరు ఏమంటారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, నేను చెయ్యని తప్పుకి నింద అనుభవిస్తూ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భావిస్తున్నా కుంభరాశి వారి జాతకులకు ఇక అన్నింటికీ సెలవు. మీ కష్టాలు తీరిపోయాయండి. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. నలుగురిలో మీ యొక్క గౌరవం మరింత ఇనుమడిస్తుంది. కీర్తి పతాక స్థాయికి ఎదగబోతున్నారు. ఆర్థిక పరంగా ఊహించని లాభాలు వస్తాయి. మిమ్మల్ని చూస్తేనే ప్రతి ఒక్కరూ కూడాను చేతులెత్తి దండం పెట్టే స్థాయికి వస్తారు. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయండి. మీ ఇంట లక్ష్మీదేవి సిరుల కుండతో ప్రవేశించబోతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. వ్యాపారంలో కావచ్చు, వృత్తి రీత్యా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ రంగంలో ఉన్నా కావచ్చు. కుంభరాశి జాతకులు ఇక మీ పంట పండినట్లే. సమస్యలను ఎంతో మానసిక స్థైర్యంతో ఎదుర్కొని వచ్చిన కుంభరాశి వారి జాతకులకు మానసిక సంతోషం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించే అవకాశాలు ఒకదాని తరువాత మరొకటి వస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకులకు బంధమన్నా బంధుత్వాలన్నా మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎవరెవరిని కలవాలి అనుకున్నారో సమయం లేక కలవకుండా వాయిదా వేస్తూ వస్తున్నారో ప్రతి ఒక్కరిని కలవండి, పరామర్శించండి. అలాగే మీ తల్లి గారికి, తండ్రి గారికి మీ యొక్క సాయము తప్పకుండా అందించండి. డబ్బు
డబ్బు రూపంలో కావచ్చు, లేకపోతే మీ తోడు రూపంలో కావచ్చు, కన్న తల్లి తండ్రితో సమయాన్ని వెచ్చించే సమయము ఈ యొక్క పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయి. కావున ఒక్కసారి ఈ దిశగా ప్రయత్నాలు చేయండి. వారి యొక్క ఆశీర్వాదాలు మీపై ఉంటే గనక మీ జీవితం మరింత అద్భుతవంతంగా ముందుకు సాగుతుంది. ఇక మీ సంతానంతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. మీ యొక్క అల్లుళ్లతో, కూతురుతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. మీరు వారికి చాలా వరకు కూడా దగ్గర కాబోతున్నారు. మీ యొక్క మనసును ఎరిగి నడుచుకుంటారు వారు. ఇక మీ కొడుకు అయితే గనక మీ యొక్క బాధ్యత పూర్తిగా వారే తీసుకుంటారు. అలాగే మీ యొక్క కొడుకుకు మీరంటే ఏమిటి అని ఇప్పుడు అర్థమవుతుంది. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక గాని మన పిల్లలకు మనం అంటే ఏమిటో అర్థం కాదు. ఇప్పుడు మీ జీవితంలో ఇటువంటి మార్పు కలుగుతుంది. సంతానం మిమ్మల్ని చాలా బాగా చూసుకోబోతూ ఉన్నారు. మనవళ్ళు, ముని మనవళ్లతో కూడా కుంభరాశి వారి జాతకులు సమయాన్ని ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఈ రాశి జాతకులకు తీర్థయాత్రలంటే మక్కువ ఎక్కువ. ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాల ప్రయాణాలు చేయడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. అయితే సమస్యల మీద సమస్య రావడం ద్వారా ఎక్కడికి వెళ్లలేక ఇప్పటి వరకు ఇబ్బందులు పడి ఉంటారు. అయితే మీ బంధుమిత్రులతో కలిసి సరదాగా తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందరూ కలిసి మిమ్మల్ని కోరతారు. ఎక్కడికైనా వెళ్దాము, ప్లాన్ చేయమని అడుగుతారు. మీరు కూడా అందుకు అనుగుణంగా మీ యొక్క సుముఖతను వ్యక్తం చేస్తారు. భగవంతుని అనుగ్రహంతో తీర్థయాత్రలు చేయబోతున్నారు. అలాగే ఈ తీర్థయాత్రలో మీకు మానసిక తృప్తి మరింత పెరుగుతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడాను మీ మనసు నుండి ఎగిరిపోతాయి. కష్టాలు అన్నీ మర్చిపోతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇదంతా భగవంతుని ఆశీర్వాదము. ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం చెయ్యండి. ఇక పరమశివుని అనుగ్రహం కోసం అనునిత్యము కూడాను ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 రోజుల పాటు జపించండి. సోమవారం తిథి నాడు ఖచ్చితంగా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించుకుని అక్కడే ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చెయ్యండి. మానసిక స్థైర్యం కలుగుతుంది. ఈ రాశి జాతకులకు ఆత్మాభిమానం ఎక్కువ. కానీ ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఎదుటి వారు ఏదైనా కొంచెం చులకనగా మాట్లాడితే గనక అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు మీ శత్రువుల రూపంలో తిరుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ ఒక్క అవకాశం దొరికినా కూడాను కాళ్లు పట్టుకుని కిందకు లాగేసే ప్రయత్నం చేస్తారు. మీరు అనని మాటను అన్నట్లుగా పుట్టించే ప్రయత్నాలు చేయడానికి కూడా అస్సలు వెనకాడరు. కావున ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎవరికి ఏది చేద్దాము అనుకున్నా ముందు అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సహాయాన్ని చేయండి. సహాయం చేయకుండా ఉండమని కాదండి, చెడు మంచి ఆలోచించుకొని సహాయాన్ని చేయండి. రాబోయే కొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు అద్భుతాల మీద అద్భుతాలు జరగబోతున్నాయి. అదృష్టం మీ వాకిట్లో ఉంటుంది. మీ ఇంట్లోకి ఆహ్వానించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.